మధుమేహం ఉంటేనే కాదు, ఆ మాట వింటే చాలు చాలా మందికి వెన్నులో వణికొచ్చినట్టుగా చెమటలు పడతాయి. ఇక భారత్లో డయాబెటిక్ కేసుల గ్రాఫ్ పెరుగుతోందని నివేదికలు మరింత హడలెత్తిస్తున్నాయి. నిజానిజాలేంటో కానీ షుగర్ వస్తే నాలుక కట్టేసుకోవాల్సిందేనా? ఇది చాలా మంది ఆవేదన, ఆందోళన. ఎంత సంపాదించి ఏం లాభం? కప్ ఆఫ్ టీ కూడా టేస్ట్ చేయలేకపోతున్నామని ఫీల్ అయిపోయేవాళ్ళు కోకొల్లలు. అన్నం తినొద్దు, ఐస్ క్రీమ్లు వద్దు, చివరికి ఛాయ్కి కూడా బై బై చెప్పాల్సిందేనా? మరో దారి లేదా? అసలు డయాబెటీస్ ఎందుకు వస్తోంది? ఎవరికి వస్తుంది? భారత్లో షుగర్ వ్యాధి ర్యాపిడ్గా పెరగడం వెనుక రీజన్స్ ఏంటి? చక్కెర వచ్చే నిజాల్ని చూద్దామా? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. పొగ తాగితే పోవడం ఖాయమనే హెచ్చరికల సంగతి తెలిసిందే. మరి భారత్, ముఖ్యంగా సౌత్ ఇండియా గేట్వే ఆఫ్ మౌత్ గా మరణానికి దారి ఇదే అనేలా మారుతోందనే చేదు నిజం తెలుసా? డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని ఇండియాని అంటూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియా ఈజ్ ఈవెన్ మోర్ యాప్ట్ డయాబెటీస్ క్యాపిటల్ అని చెప్పడానికి. Diabetes is a bigger metabolic problem what we are facing in the world, and especially in India it is most leading cause for many of the diseases. అండి డయాబెటీస్, షుగర్ ఎలాంటి హెచ్చరికలు లేకుండా చాప కింద నీరుల ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేస్తోంది. భారత్లో అంతకంతకు డయాబెటిక్ కేసులు పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం ఇప్పటికే భారత్లో 10 కోట్ల మందికి డయాబెటీస్ ఉంది. మరో 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటీస్ దశలో ఉన్నారని గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఆరోగ్య భారత్ సంకల్పానికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు సవాల్ విసురుతోంది చక్కెర వ్యాధి. ఇది నమ్మక తప్పని చేదు నిజం. ఈ డయాబెటీస్ ప్రివలెన్స్ వల్ల హెల్త్ కేర్ కాస్ట్స్ సొసైటీకి చాలా పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ $30 to $35 బిలియన్ ఇండియాలో ఖర్చు అవుతుంది, డైరెక్ట్ కాస్ట్ కానీ ఇండైరెక్ట్ కాస్ట్ కానీ ఇండియాలో. అయితే 2036 ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇది $150 బిలియన్ అయ్యేలాగా ఉందని ఒక ఎస్టిమేట్. ఇటు ప్రజారోగ్యాన్ని, అటు ఆర్థిక వ్యవస్థకు పొగ పెట్టేలా డయాబెటీస్ మౌనంగానే మరణ మృదంగం మోగిస్తోంది. ICMR INDIAB అధ్యయనం ప్రకారం దేశ జనాభాలో డయాబెటీస్ ప్రాబల్యం 11.4% ఉంది. పట్టణాల్లో ఇది 14.2%గా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 8.3%గా నమోదైంది. తమిళనాడు, గోవా, పంజాబ్, మహారాష్ట్రల్లో డయాబెటీస్ కేసులు ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వారిలో 60% మందికి వాళ్లకు ఆ వ్యాధి ఉందన్న విషయం కూడా తెలీదు. ఈ కాలంలో రూరల్ ఏరియాస్లో కూడా డయాబెటీస్ అనేది ఎక్కువ ఉంటుంది. దాని యొక్క కారణాలు రకరకాలుగా ఉండొచ్చు. ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఈ రూరల్ ఏరియాస్లో ఈ మధ్య తక్కువ అవుతుంది. ఈ డయాబెటీస్ యొక్క సిమ్టమ్స్ గురించి అవగాహన లేకపోవడము, పలానా సిమ్టమ్స్ వాళ్ళకి ఉన్నా అవి డయాబెటీస్కి సంబంధించిన సిమ్టమ్స్ అనేది తెలియకపోవడము, తెలిసిన యాక్సెస్ హెల్త్ కేర్కి లేకపోతే ఒక హాస్పిటల్కి వాళ్ళు చేరువలో లేకపోవడము, ఒకవేళ చేరువలో ఉన్న ఫైనాన్షియల్గా అంత ఎఫోర్డబిలిటీ లేకపోవడము, ఇలా రకరకాల కారణాల వల్ల వాళ్ళు అసలు చెక్ చేయించుకోకపోవడం వల్ల కూడా డయాబెటీస్ అనేది లేట్గా బయటపడుతుంది. బాగా అన్కంట్రోల్డ్ లెవెల్స్లోకి వెళ్ళినాక బయటపడుతుంది. హార్ట్ అటాక్ వస్తే మనం కార్డియాక్ చెకప్ చేసుకుంటాము, మన ఫ్యామిలీలో షుగర్ ఉంది, నాకు ఇది వంశపారంగా వస్తుంది, ఆ అవేర్నెస్ తప్ప సిమ్టమ్స్ వచ్చేదాకా ఏ టెస్టులు చేసుకుంటలేరు. సిమ్టమ్స్ అంటే ఇప్పుడు 10 మందిలో 4-5కే ఇట్లా యూరిన్ ఎక్కువ రావడము, ఆకలి ఎక్కువ రావడము, నీళ్ళు తాగడం, దాహం ఎక్కువ రావడము వాళ్ళకే ఉంటాయి. అందరికీ మిగతా 5 మెంబర్స్కి వేగ్ ప్రజెంటేషన్స్ వస్తాయి. వాళ్ళకి సడన్గా వెయిట్ లాస్ ఉండొచ్చు, మజిల్ లాస్ ఉండొచ్చు, కొంతమందికి ఓన్లీ కాఫ్ మజిల్స్ ఉంటాయి, కొంతమందికి సడన్ లాస్ ఆఫ్ విజన్తో వస్తున్నారు. ఇవన్నీ నిన్నటిదాకా బాగున్నాడు ఈరోజే జరిగింది అలా ఏమి ఉండదు. ఆల్ ఏజ్ గ్రూప్స్ ను డయాబెటీస్ 3 రకాలుగా టార్గెట్ చేస్తోంది. ఎస్, డయాబెటీస్ 3 రకాలు. అందులో టైప్ 2 భారత్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. నిజంగానే చక్కెర వచ్చేలా గణాంకాలు హడలెత్తిస్తున్నాయి. మరి నివేదికలన్నీ నిజమేనా? సర్వేల చాటున క్విడ్ ప్రోకో వ్యవహారం ఏమైనా ఉందా? ఫార్మా కంపెనీలకు అనుగుణంగా సర్వే రిపోర్ట్లని మేకప్ చేస్తున్నారా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవాలు ఎలా ఉన్నా డయాబెటీస్ హడలెత్తిస్తోంది. చక్కెర వ్యాధితో కిడ్నీలు, గుండె ఫిలమెంట్లా ఎగిరిపోతాయనేది అపోహ. నిజమేనా? డయాబెటీస్ వస్తే బతుకంతా పథ్యమేనా? ఇలాంటి సందేహాలు ఎన్నో. మరి సమాధానాలేంటో చూద్దామా? టైప్ 1 డయాబెటీస్ జన్యుపరంగా సంక్రమించేది. ఫ్యామిలీ హిస్టరీ కారణాలు ఎక్కువగా చిన్నారుల్లో, యువతలో కనిపిస్తోంది. శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు, సో వాళ్లకు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడాల్సిందే. టైప్ 2 డయాబెటీస్
భారత్లో అత్యధికంగా కనిపిస్తోంది. లైఫ్ స్టైల్, ఊబకాయం, స్ట్రెస్ వల్ల వచ్చేది. ఇక టైప్ 3 గెస్టేషనల్ డయాబెటీస్ గర్భధారణ సమయంలో మహిళల్లో వస్తుంది. సరైన ఆహారం, వ్యాయామంతో డయాబెటీస్ ను రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉందంటున్నారు డాక్టర్స్. డయట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ బిగ్గర్ ఈ స్ట్రెస్. వాట్ ఈ స్ట్రెస్? మనం స్ట్రెస్ అనుకుంటే ఏమనుకుంటామో, ఎవరితోనో వాద వివాదనం జరిగి పీక్ అరిస్తే స్ట్రెస్ మన ఎక్స్పెక్టేషన్. ఇట్ ఈజ్ అ సింపుల్ డెఫినేషన్ ఆఫ్ మన ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి మధ్యలో వచ్చేది స్ట్రెస్. మనం అనుకునేది ఒకటి, టెస్ట్లన్నీ ఇస్తాము, నార్మల్ రావాలి అని అనుకుంటాము, అదే అబ్నార్మల్ వస్తేనే స్ట్రెస్. మన ఫ్యామిలీలో ఉంది, ఫ్యామిలీలో ఉన్నోళ్ళు కొంతమంది జాగ్రత్త పడతారు, కానీ మిగతా అంటే నాకేమీ లేదు అనే అవగాహనతో లైఫ్ నడుస్తూనే ఉంటుంది. అరే చేసుకుంటే ఏది బయట వస్తుందో, మళ్ళీ నాకేం ప్రాబ్లం వస్తుందో, నేను బాగానే ఉన్నా కదా. ఈ అవగాహన లేని వల్లనే మనకు కొన్ని అన్సాల్వ్డ్ ఏరియా ఉంది, మన అన్ఎక్స్పోజ్డ్ ఏరియా. దాన్ని ఇప్పుడు డయాబెటీస్, ఈ హైపర్ టెన్షన్, థైరాయిడ్ వల్ల ఇట్లా బయట వస్తున్నాయి. ఎక్కువ నీళ్ళు దాహం వేస్తే మనం ఎక్కువ యూరిన్ పోస్తున్నాం, ఎక్కువ ఆకలి, కొంతమందికి వెయిట్ లాస్ అయిన వాళ్ళకి డయాబెటీస్ టెస్ట్ చేసుకుంటాం. అట్లా కాకుండా రొటీన్గా ఒక టెస్ట్ ఇయర్లీ వన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్, ఇవి చేసుకుంటే బెటర్. డయాబెటీస్ తో యమ డేంజరే. నిర్లక్ష్యం చేస్తే హార్ట్ అటాక్ రావచ్చు, లంగ్స్, కిడ్నీ ఫెయిల్ కావచ్చు, కంటి చూపు పోవచ్చు. ఇలా ఎన్నో సమస్యలుంటాయి. భయపడితే భయం. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు అన్నది వైద్యపరంగా నిజం. అవగాహన, అప్రమత్తత ముఖ్యం. డయాబెటీస్ అనేది డయాగ్నోజ్ అవ్వడము, ఇట్ ఈస్ చిన్న ఒక బ్లడ్ టెస్ట్, ఒక చిన్న ప్రిక్ బ్లడ్ టెస్ట్ తోటి మనకు తెలుస్తుంది. ఇఫ్ యువర్ బ్లడ్ షుగర్స్ ఆర్ హై, మనకి పరగడుపున చూసుకున్న బ్లడ్ షుగర్స్ కానీ, లేకపోతే ర్యాండమ్గా చెక్ చేసిన బ్లడ్ షుగర్స్ కానీ హై ఉంటే వెంటనే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే సింపుల్ మెడికేషన్ తోటి క్యూర్ అయిపోయేది డిసీజ్. అది ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ అన్ట్రీటెడ్, అన్కంట్రోల్ డయాబెటీస్తో వచ్చేవి రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అండ్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ది మేజర్ ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ, హార్ట్, లంగ్స్, ఇట్లాంటివి. సో డయాబెటీస్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ we can prevent many complications in future. వాళ్ళు వీళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవడమే డయాబెటీస్ నియంత్రణకు, నివారణకు సరైన మార్గం. ఈ స్ట్రెస్ వల్ల కొంచెం ఈ కార్టిసాల్ లెవెల్స్, ఈ మెలటోనిన్ సెక్రీషన్స్ మ్యాక్సిమం డిస్టర్బ్ అయిపోయి మనకు షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బేసికలీ మనం యాక్టివిటీ పెంచి, డయట్ కంట్రోల్ చేసి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒకటి చేస్తే ద థింగ్స్ విల్ బీ మచ్ మోర్ బెటర్. అంటే ఇవన్నీ మెటబాలిక్ డిసీజెస్ మనం కవర్ చేసుకోవచ్చు అండ్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కూల్లో ఒక స్పోర్ట్స్ క్లాస్ ఎలా ఉంటుందో అలా మనం లైఫ్లో మార్నింగ్ 1 hour ఫిజికల్ యాక్టివిటీ షుడ్ బీ యాజ్ అ రొటీన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేస్. అది మార్నింగ్ చేస్తారో, ఆఫ్టర్నూన్ చేస్తారో, పోస్ట్ డిన్నర్ నైట్ వాక్ చేస్తారో, సమ్ యాక్టివిటీ షుడ్ బి పర్ఫార్మ్డ్. స్లీప్ ఎట్లా మ్యాండేటరీయో, తినడం ఎట్లా మ్యాండేటరీయో, యాక్టివిటీస్ మ్యాండేటరీ అండి. యాక్టివిటీ మ్యాండేటరీతో 70 to 80% డిసీజెస్ కెన్ బి కంట్రోల్డ్. భారత్లో డయాబెటీస్ గ్రాఫ్ అంతకంతకు పెరుగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సవాల్గా పరిణమిస్తోంది. డయాబెటీస్ కేసులకు కళ్లెం వేయాలంటే అవగాహన పెంచుకోవడమే అసలైన మందు. షుగర్ పెరగటం వల్ల ప్రతి ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుందన్న విషయం మనకు తెలిసిందే. సో మనం ముందే కనిపెట్టి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళని నాన్ డయాబెటిక్ అయ్యే విధంగా జీవన శైలిలో లైఫ్ స్టైల్ మార్పులు చేస్తే ఖచ్చితంగా హెల్త్ కేర్ బర్డన్ టు ద సొసైటీ మనం గ్రాస్గా చాలా సిగ్నిఫికెంట్గా తగ్గియచ్చు. మీకు సిమ్టమ్స్, సైన్స్ కనబడకపోవచ్చు డయాబెటీస్ ఉంది అని. సో ఇలా షుగర్ ఉంది అని మీకు తెలియడానికి 3 మెయిన్ టెస్టులు మనకు తెలిసిందే. ఫాస్టింగ్ 100 దాటకూడదు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది తిన్న తర్వాత ఎప్పుడూ 140, 160 దాటకూడదు, HbA1c అనేది 6.5 దాటకూడదు. అయితే ఇలా దాటినప్పుడు మీకు ఖచ్చితంగా ఈ హార్ట్, రెటినా, కిడ్నీ, బ్లడ్ వెజల్స్ కానీ, బ్రెయిన్ కానీ, బాడీలో ప్రతి ముఖ్యమైన ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ అటాక్ రిస్క్ ఇన్ డయాబెటిక్ పేషెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఒక 20 రెట్లు పెరిగి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది డైరెక్ట్లీ లింక్డ్ విత్ అన్కంట్రోల్డ్ షుగర్. డయాబెటీస్ నిజంగా ప్రమాదకరమా? డేంజర్ గా ప్రొజెక్ట్ చేస్తూ సర్వే సంస్థలు ఫార్మా కంపెనీలకు కొమ్ము కాస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సభ్య సమాజానికి సర్వేలిస్తోన్న సందేశాల వెనుక వ్యాపార ప్రయోజనాలున్నాయన్నారు చేతన ఫౌండేషన్ నరసింహారెడ్డి. సృష్టించిందంతో ప్రతి ఒక్కటి చూస్తే కానీ తెలీదు. ఇంకా ఇప్పుడు ప్రభుత్వాలు పరిశోధన తగ్గిస్తున్నాయి. ప్రైవేటు పరిశోధన మీదనే ఆధారపడే పరిస్థితికి సమాజం వచ్చిన క్రమంలో ఈ పరిశోధనల మీద అనుమానాలు, నీలినీడలు
ఇంకా పెరిగే అవకాశం ఉంది. అధ్యయనానికి ఇచ్చేటప్పుడు ఆ అధ్యయనం నుంచి ఒక రకమైన ఫలితం రాబట్టి ఆ ఫలితం ద్వారా తమ మార్కెట్ పెంపొందించుకోవడానికి ఇది ఒక పెట్టుబడిగా, ఒక మార్కెటింగ్ పెట్టుబడిగా భావిస్తే ఆ అధ్యయనం యొక్క ఫలితం ఆ విధంగానే ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో ఈ వ్యాధి వస్తుంది కాబట్టి ఈ వ్యాధి నివారణకు ఈ ఔషధం వాడాలి లేదా ఈ ఉత్పత్తి వాడాలి అని ఒక విధమైన మానసిక తయారీ, అంటే మానసిక స్థితిని మార్చే విధంగా నివేదికలు ఉంటున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక డయాబెటీస్ బాధితులున్న దేశాల్లో భారత్ ఒకటి. అలాగని టెన్షన్ పడాల్సిందేమీ లేదు. ఆరోగ్యకరమైన జీవన విధానం, మంచి ఆహారపు అలవాట్లు, అన్నిటికీ మించి నిత్యం వ్యాయామం చేస్తూ ఒత్తిళ్లకు దూరంగా ఉండాలన్నది వైద్యుల సలహా.